హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ప్రీవియస్గా ఒక వీడియోలో నేను మీకు ప్రామిస్ చేశాను, వన్ కాన్సెప్ట్ మొబైల్కి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ వీడియో చేస్తానని చెప్పేసి. సో ఈ వీడియోలో మనం అదే చూద్దాం. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు సేల్కి దొరకదు ఇది. సో ఎక్స్పీరియన్స్ స్టోర్లో పెట్టారు, అక్కడికి వెళ్ళి నేను దీన్ని అయితే హ్యాండ్స్ ఆన్ చేశాను మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు. అయితే మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మీకు చూడ్డానికే వేరే మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే చాలా డిఫరెంట్గా కనిపించేస్తుంది. అయితే మనకి ఇంతకుముందు OnePlus 70 Pro తీసుకొచ్చారు సరా, అవే స్పెసిఫికేషన్స్, కొత్త స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు ఏం కనిపించవు. అయితే OnePlus వాళ్ళు ఇలా రకరకాల వేరియంట్స్ లేకపోతే రకరకాల డిజైన్స్లలో మొబైల్స్ తీసుకోవడం ఇలా ఫస్ట్ టైం ఏం కాదు. వాళ్ళు స్టార్టింగ్ నుంచే ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు ప్రీవియస్గా శాండ్ స్టోన్ అని, మ్యాట్ గ్లాస్ తోటి ఇలా చాలా ప్రీమియంగా కనిపించే మొబైల్స్ని వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈసారి వీళ్ళు మెక్లాన్ ఉంటుంది కదా, వాళ్ళతోటి టైఅప్ అయి ఈ మొబైల్ని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది సేలింగ్ పర్పస్ కాదు. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీని చుట్టూ ఉండే ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది మనకు మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ తోటే కనిపించేస్తుంది. కాకపోతే అది గోల్డ్ ఫినిష్లో కనిపించేస్తుంది. వీడియో కంటిన్యూ చేయబోయే ముందు మన త్వరలో February 14th రాబోతుంది కదా. సో దానికోసం చాలామంది ఒక 3 days ముందు, 4 days ముందు, 2 రోజుల ముందు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టమైన వాళ్ళ కోసం మంచి గిఫ్ట్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళకైతే వాళ్ళ లవ్ని వ్యక్తపరచడానికి గిఫ్ట్ని అయితే ఇస్తూ ఉంటారు. కొంతమంది February 14th కూడా ఈ గిఫ్ట్స్ అనేవి అయితే ఇచ్చేస్తూ ఉంటారు. అయితే మీలో కూడా చాలామంది ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ForMyLove.in అనే వెబ్సైట్ ఉంటుంది. దీనిలో మనకు 30కి పైగా కాంబోస్ ఉంటాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ కాంబోస్, చాలా యూనిక్గా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో మనం 290 నుంచి మొదలు పెడితే 4090 వరకు రకరకాల ప్రైజెస్లలో ఈ కాంబోస్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో అవి కూడా చాలా యూనిక్గా ఉంటాయి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా స్క్రీన్ మీద కూడా నెంబర్ని ఫ్లాష్ చేస్తున్నాను కదా, దానికి కాల్ చేసి మీరైతే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా దీంట్లో ఆర్డర్ చేయలేదో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా 4 days టైం ఉంది మనకు. మీ గిఫ్ట్ అనేది ఈజీగా రీచ్ అయిపోద్ది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ట్రై చేయండి. దాంతోపాటే ఇంకొక 50% ఆఫ్ ఇస్తున్నారు కదా, దాని బెనిఫిట్స్ కూడా మీకు దొరుకుతాయి ఈ 2 daysలో ఆర్డర్ చేసేస్తే. మరి వీడియో విషయానికి వచ్చేసినట్టయితే ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే దీని బ్యాక్ సైడ్ కనిపించేస్తుంది. బ్యాక్ సైడ్ మనకు పొపాయా ఎల్లో కలర్లో కనిపించే ఒక లెదర్ని అయితే వాడడం జరిగింది. ఆ లెదర్ అనేది మనకు మెక్లాన్ కార్స్ ఉంటాయి సరే, సో ఆ కార్స్లలో అయితే ఇటువంటి లెదర్ చూడడానికి కనిపిస్తుంది. అంటే చాలా ప్రీమియంగా, చాలా స్టైలిష్ కనిపించేస్తుంది. మీకు చేతిలో పట్టుకుంటే చాలా అట్రాక్టివ్ కూడా మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. మనకు లెదర్, ప్యూర్ లెదర్ ముట్టుకుంటే ఎలా వస్తుంది అటువంటి ఫీలింగ్ అయితే మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే దీంట్లో మనకు ఇంకా వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ని వేరు చేసే ఫ్యాక్టర్ ఏంటి అంటే దీనిలో ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ని వాడారు. ఈ గ్లాస్ ఎక్కడ వాడారంటే కెమెరా ఉంటుంది చూసారా, ఆ కెమెరా దగ్గర అయితే వాడడం జరిగింది. ఈ గ్లాస్ వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు అక్కడ ఉండే కెమెరా అనేది కనిపించదు. ఎప్పటి వరకు కనిపించదు అని అంటే మన మొబైల్లో కెమెరా యాప్ ఓపెన్ చేసేంత వరకు అక్కడ కెమెరా ఉన్న సంగతి మనకు కనిపించదు, ఇన్విజిబుల్గా ఉంటుంది. అయితే ఈ గ్లాస్ గురించి మాట్లాడినట్టయితే చాలా థిన్ గ్లాస్ అన్నట్టు, వరల్డ్లోనే అత్యంత థిన్ గ్లాస్ అని చెప్పేసి అయితే దీన్ని అంటూ ఉంటారు. సో ఎంత థిన్ అంటే 0.3 mm మాత్రమే ఉంటుంది. ఇటువంటి గ్లాసెస్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే బోయింగ్ విమానాలు ఉంటాయి చూసారా, సో అందులో ఈ విండోస్ ఉంటాయి కదా, ఆ విండోస్లో అయితే ఈ గ్లాస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇదే గ్లాస్ని మెక్లాన్ 720S స్పైడర్ సూపర్ కార్ ఉంటుంది చూసారా, దాని సన్ రూఫ్లో వాడడం జరిగింది. అయితే ఇది చాలా ఫాస్ట్గా ఈ కలర్స్ని చేంజ్ చేస్తుంటుంది అన్నట్టు. కలర్స్ని చేంజ్ చేయడం అంటే ఇప్పుడు మనకు ట్రాన్స్పేరెంట్ నుంచి ఓపెక్లోకి చాలా ఈజీ కన్వర్ట్ చేస్తుంది. ఓన్లీ 0.7 secondsలో ఇది ట్రాన్స్పేరెంట్ నుంచి ఓపెక్లోకి మారిపోద్ది. దానివల్ల ఏం జరుగుద్ది అంటే మనకు అక్కడ కెమెరా యాప్ ఓపెన్ చేసినప్పుడు కెమెరా ఉన్నట్టు కనిపిస్తుంది, తర్వాత మొత్తం డార్క్ అయిపోద్ది అన్నట్టు. అయితే OnePlus వాళ్ళు ఇన్ ఫ్యూచర్ ఇటువంటి కాన్సెప్ట్ తోటి చాలా మొబైల్స్ని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ అనేది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, దీన్ని ఎప్పుడు సేల్ చేస్తారని చెప్పేసి అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. ప్రజెంట్ ఏంటి అంటే మేము ఈ ఫోన్ని సేల్ చేయమని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మనకు రాను క్వాడ్ కెమెరా ఫోన్స్ వస్తూ ఉంటాయి, పెంటా కెమెరా ఫోన్స్ వస్తూ ఉంటాయి, 6 కెమెరా ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఇలా కెమెరాస్ సంఖ్య పెంచుకుంటూనే పోతూ ఉంటారు. కాబట్టి మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కెమెరాస్ ఎక్కువ ఉండేసరికి మనకి ఏదో కొంచెం విచిత్రంగా అనిపించేస్తుంటుంది. అప్పుడు ఏంటంటే సింగిల్ కెమెరాలు ఉండేది, ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం ఆ కెమెరాకి సంబంధించిన హోల్స్ అనేవి పెరుక్కుంటూ వెళ్తున్నాయి. సో అటువంటి సందర్భంలో ఇటువంటి ఇన్విజిబుల్ కెమెరాస్ తీసుకొచ్చారనుకోండి, కంటికి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేస్తూ ఉంటుంది. దీంతో పాటే వీళ్ళు ఈ కెమెరా యాప్లో ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు, ND8 అని చెప్పేసి.
ఈ ఫీచర్ని మనం కనుక యూజ్ చేసినట్టయితే మనకు చాలా ఎక్కువ బ్రైట్నెస్ ఉండే ఏరియాస్ ఉంటాయి చూసారా, సో దాంట్లో కూడా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి అయితే ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు మీరు సన్లైట్లోకి వెళ్ళారనుకోండి, మనం డైరెక్ట్ సన్ని చూడలేం కదా, అటువంటిప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఏదైనా సన్ గ్లాసెస్ పెట్టుకొని చూస్తే మనకు ఆ లైట్ ఏదైతే ఉంటుందో అడ్జస్ట్ అయిపోద్ది కదా. సో అలానే ఇప్పుడు మనకి ND8 ఫీచర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇన్ ఫ్యూచర్ OnePlus వాళ్ళు ఇటువంటి ఇన్విజిబుల్ కెమెరాస్తో కూడిన మొబైల్స్ని చాలానే లాంచ్ చేస్తారు కావచ్చు, చూడాలి. అయితే ఇప్పుడు OnePlus వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ వేరే కాంపిటీటర్స్ కూడా ఇటువంటి కాన్సెప్ట్ తోటే మొబైల్స్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేస్తారు. స్టార్టింగ్ లాంచ్ చేసినప్పుడు మాత్రం ప్రైస్ అనేది దేనిదైనా సరే ఎక్కువ ఉంటుంది. తర్వాత రాను టెక్నాలజీ పాతయ్యేసరికి అందరి యూజర్స్కి అవైలబిలిటీలోకి అయితే వచ్చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? OnePlus వాళ్ళు వన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, సో కెమెరా కనిపించకుండా చేశారు. సో దానివల్ల మీకు ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా లేదా అనేది అయితే కింద కామెంట్లో రాయండి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.